యాక్టర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు మామ. అయినా నువ్వేం బాగుంటావు యాక్టర్ అవ్వడానికి? నీకు డాన్సే రాదు, యాక్టర్ ఎట్లేదాం అనుకుంటున్నావు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ని దాటుకుంటూ మనలో ఉన్న చాలా ఇన్సెక్యూరిటీస్ ని ఫైట్ చేసుకొని ఉన్నది ఒకటే లైఫ్, ఏదో ఒకటి ట్రై చేద్దాం, సక్సెస్ అయితే చేద్దాం, లేకపోతే పోతే పోతాం అన్న కాన్ఫిడెన్స్ తో వస్తాం హైదరాబాద్ కి యాక్టర్ అవ్వడానికి. ఇంత డెడికేషన్ తో వచ్చిన తర్వాత ఆడిషన్స్ చేయడం మొదలు పెడతాం. ఈ ఆడిషన్స్ ప్రాసెస్ లో మనకు కొంతమంది ఫ్రాడ్ కాస్టింగ్ ఏజెన్సీలు, ఫ్రాడ్ ప్రొడక్షన్ హౌసెస్ దొరుకుతాయి. వీళ్ళు రిసెప్షన్ లో ఒక అందమైన అమ్మాయిని పెట్టి వాళ్ళు రాసిన డైలాగు లేదా ఏదైనా సినిమాలోని డైలాగ్ తీసుకొని ఆడిషన్ రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి భయ్యా ప్రొడ్యూసర్ గానీ లేదా డైరెక్టర్ గానీ వస్తున్నారు, మీరు వెయిట్ చేయండి అని కూర్చోబెడతాడు. ఈ గ్యాప్ లో నువ్వు అమ్మాయితో సొల్లేసుకుంటుంటావు, లేకపోతే అమ్మాయినితో సొల్లేస్తా ఉంటుంది. దాని తర్వాత వాడిని లోపలికి పిలుస్తాడు ఆ ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్. భయ్యా హీరో మెటీరియల్ నెక్స్ట్ లెవెల్ యాడ్ చేస్తున్నావు నువ్వు, స్టోరీ ఇది, 2 weeks లో షూట్ స్టార్ట్ చేద్దాం అంటాడు. దీని తర్వాత భయ్యా హీరో అవ్వడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, లేదా షూట్ కి కొంచెం అమౌంట్ తక్కువైంది, ఇట్లాంటి సొల్లు డైలాగులు 100 రకాలుగా నీ దగ్గర చెప్పి 1000 రూపాయల నుండి స్టార్ట్ చేసి 1 కోటి రూపాయల వరకు పెద్ద స్కామ్ నడుస్తూ ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే నువ్వు యాక్టర్ ఏదేమని హైదరాబాద్ వచ్చిన తర్వాత యాక్టింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయి. ఆడిషన్లు ఇవ్వడమే నీ పని. పేమెంట్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ జాబ్ ఫర్ ప్రొడ్యూసర్.